హలో ఎవ్రీవన్, నేనైతే వెంకటేశ్వర స్వామికి సప్త శనివారాల వ్రతం చేసుకున్నానండి. ఈ వారం వడ్డీ వారంగా 8వ వారం కూడా చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలు ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో నెయ్యి అప్లై చేసుకొని పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసుకోవడం వలన ఆ పిండి మనం కలిపిన ముద్ద అనేది అంటుకోకుండా ఉంటుంది. సో అందులో ముద్ద వేసి ఈవెన్గా అప్లై చేసుకొని మనం దంచుకునే రోళ్ళు పైన ఉంటుంది కదా, దాన్ని షేప్ రావడం కోసం ఇలా చేసుకుంటే 7 అనేవి చాలా అందంగా వస్తాయి. మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేయడం వల్ల అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. అందుకే నేను అలా చేశాను. సో తర్వాత నేను 7 దీపాలు పెట్టడం కోసం 7 స్టెప్స్ వెంకటేశ్వర స్వామి అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది అండి. అన్నీ విడివిడిగా వస్తాయి. మనమే దాన్ని అన్నీ పెట్టుకొని 7 స్టెప్స్గా పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారండి. మొదటి వారం ఒక దీపం, 2వ వారం 2 దీపాలు, అలా 7 వారాలకు 7 దీపాలు పెట్టాలి అని. సో ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెట్టుకోవచ్చండి. నేను మాత్రం ఎవ్రీ వీక్ 7 దియాస్ పెట్టాను. అలాగే ఒక్కొక్క దీపంలో ఒక్కో వత్తిని వేయాలని ఒకరు చెప్పారు, ఒక్కొక్కరు 7 వత్తులు వేయాలని చెప్పారు. సో నేను ఫస్ట్ వారం 7 వత్తులు పెట్టాను. నెక్స్ట్ వారం నుంచి 2 వత్తులే పెట్టానండి. మనం ఎప్పుడు పూజ ఎలా చేసుకుంటామో అలానే 2 వత్తులు వేసి చేసుకున్నాను. సో ఇంకా వెంకటేశ్వర స్వామికి నేను ఒక కోరిక కోరుకొని ముడుపు కూడా కట్టానండి. ఆ ముడుపులు అయితే కొంతమంది రెడ్ కలర్ క్లాత్లో కట్టుకోవాలన్నారు, కొంతమంది ఎల్లో కలర్ క్లాత్లో కట్టుకోమన్నారు. సో నేనైతే రెడ్ కలర్ క్లాత్లోనే కట్టి ముడుపు కట్టానండి. సో నా కోరిక మాత్రం త్వరలో తీరాలని ఆ వెంకటేశ్వర స్వామికి కోరుకుంటున్నాను. నా అదృష్టం ఏంటి అంటే, నాకు ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా నేను ఏప్రిల్ 4న స్టార్ట్ చేశాను. సో ఏప్రిల్ 4 నుంచి ఒక్క వీక్ కూడా మిస్ అవ్వకుండా 8 వారాలు కంటిన్యూగా చేసుకున్నాను. అది ఎవరికి అలా జరగదండి, నాకు మాత్రం జరిగింది. 8వ వారం రోజు నేను మా హస్బెండ్ కలిసి దేవుణ్ణి అలంకరించాము. పొద్దున్నే 3 o'clockకి లేచి, అలాగే 7 జంటలను పిలిచి వాళ్ళకు వాయనం ఇవ్వడానికి ఒక శారీ, 2 టవల్స్, ఒక బ్లౌజ్ పీస్, 7 శనివారాల వ్రతకథ బుక్కు, 2 అరటి పండ్లు, తాంబూలం, పువ్వులు, గాజులు ఇచ్చానండి ఇలా 7 గంటలకి. అలాగే వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా అలంకరించాము. అలంకార ప్రియుడు కాబట్టి అన్ని 7 రకాల ఫ్లవర్స్తో అలంకరించాము. అన్నీ రెడీ చేసుకున్నాక దీపాలు వెలిగించి నా పూజ నుంచి ఎవ్రీ వీక్ నేనే పూజ చేసుకున్నాను. ఆ వ్రతకథ బుక్ చూస్తూ నేను మా ఆయన ఇద్దరం కలిసి పూజ చేసుకునేవాళ్ళం. 8వ వారం కూడా అయ్యగారిని పిలవలేదు, మేమే చేసుకున్నామండి పూజ. శ్రీ వెంకటేశునికి, శ్రీలక్ష్మీనాథునికి ఆనందరాగాల నీరాజనం. సప్త స్వరముల వినుత సప్తాద్రివాసునికి నిత్యాభిషేకాల నీరాజనం. నీరాజనం నిత్య నీరాజనం, నీరాజనం నిత్య నీరాజనం. పలుకుతేనెల తల్లి ఎదనలరు స్వామికి, పలుకు పలుకున గాన నీరాజనం. పడగలా చేయను చేరి సిరితో మురిసే పరమాత్మునికి, మెరుపు పగడపు కాంతుల నీరాజనం. నీరాజనం నిత్య నీరాజనం, నీరాజనం నిత్య నీరాజనం. సో మా పిల్లలిద్దరిని కూడా చక్కగా రెడీ చేశాను. వాళ్ళు ప్రదక్షిణ చేయమంటే ఎక్కువ చేశారు. సో వెంకటేశ్వర స్వామికి అయితే 7 రకాల నైవేద్యాలు చేయడం జరిగింది. పెరుగన్నం, పులిహోర, చక్కెర పొంగలి, నువ్వుల లడ్డూలు, బూందీ లడ్డూలు, వడపప్పు, పానకం, అలాగే 7 రకాల ఫ్రూట్స్ పెట్టడం జరిగింది. సో 7 ముత్తైదులు వచ్చారు మా ఇంటికి.
ఇంకా ఎక్కువే వచ్చారు. సో పూజ తర్వాత నేను ఉద్యాపన చేసుకోవడం జరిగింది కదా. ఉద్యాపన చేసుకోవడం రోజు ముందుగానే తిన్న తర్వాతనే అందరికీ వాయనం ఇవ్వాలని చెప్పారు. సో పూజ కంప్లీట్ చేసుకొని నేను తిన్నాకనే మా ఇంటికి వచ్చిన బంధువులందరికీ నేను పసుబొట్టు వాయనంగా ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, వాయనం ఇచ్చాను అందరికీ. సో నేను చేసిన డెకరేషన్ చూసి చాలా సంతోషించారు అందరూ. సో నాకైతే నేను మా హస్బెండ్ డెకరేషన్ చేసుకోవడానికి సరిపోయింది. మా అమ్మ మా అక్కలందరూ నాకు హెల్ప్ చేశారు వంట చేయడంలో. డెకరేషన్ చేయడానికి మాత్రం 2 hours టైం పట్టింది మాకు. ఎంత అందంగా ఉన్నాడు స్వామి. గోవిందా.